స్వస్థతని దీవించండి. వారికి ఉద్యోగాలను, వారికి వివాహాలను అనుగ్రహించండి. వారి జీవితాలలో కొరతగా ఉన్న దానిని మీరు దయచేయండి. వారు దీవించబడుట చేత మీ మందిరము దీవించబడినట్లు మీ కుడి చేతిని చాపి ఈ పరిచర్యను ఆశీర్వదించండి. మీ మేలు పొందుకున్న మీ బిడ్డలు తండ్రి మీ సన్నిధికి వచ్చి వారి అర్పణ ఇచ్చినట్లుగా వారిని బలపరచండి. అయ్యా, ఇంతటితో లోకము నశించేది కాదు. లోకము తన మార్గంలో వెళుతూనే ఉన్నది. నీ యందు ఉన్నటువంటి మేము లోకముతో పాటు లోకములో నశించిపోక నీ రాజ్యానికి వస్తూ ఉన్నాము. కనుక నీ కృప చొప్పున మమ్మను కాపాడమని, నీ మార్గంలో మమ్మను ఆశీర్వాదకరంగా మార్చమని సమస్త మహిమను మీకు చెల్లించి యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధమైన కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.